మధ్యాహ్నం భోజనాలు అందరికీ సెట్ చేశాను. నమస్కారం బ్రాహ్మణ పుంగవ. నమస్కారం అండి. మీరు హోమం చాలా బాగా జరిపిస్తారని పబ్లిక్ టాకు. దయచేసి మా ఇంటికి వచ్చి కూడా త్వరలో హోమం జరిపించండి. తప్పకుండా జరిపిస్తామండి. చాలా మా భాగ్యం. చాలా సంతోషం. భోంచేశారా? చేశాను రాజా. మీరేం కంగారు పడకండి. ఆవిడ కన్ను కొట్టింది నాకు. మీ కన్ను పుట్టిందా? మా ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుందిలేండి. మీకు ఒక ట్రాక్ నడుస్తుందా? ఒరే పిచ్చి ఫ్లవర్ పంతులు, ఆ కన్ను నీ కొట్టలేదురా. ఆవిడ కన్ను ఆవిడకి తెలియకుండానే కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకి ఐటిస్టారియా అనే కంటి జబ్బు ఉంది. మగాళ్ళకే కదా ఆడాళ్ళకు కూడా కన్ను కొడుతుంది. నీకెలా తెలుసు అని అడగొద్దు. ఆమె నా పెళ్ళాం. పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే షీఈ్ మై వైఫ్. మారేడా తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపరి ఉంటావా. కూలింగ్ గ్లాస్ పెట్టుకో, మిస్అండర్స్టాండింగ్ వస్తుంది లేకపోతే. పంతులు గారు నా కోసం చూస్తున్నారా? ఇది ప్రసాదం. మీరు కానీ నాకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పోనీ నేను కానీ మీకు కానీ ఏదైనా చెప్తాననుకుంటున్నారా? రేపు సాయంత్రం హోమం అవ్వగానే మిథున లగ్నమందు 4:32 శుభగడియల్లో నీకొక శుభవార్త చెప్తాను. శ్రీనివాస, హోమం ఆఖరి రోజు తనేం చెప్తుందో అనే ఆత్రంగా హోమానికి వచ్చాను. కానీ రేణుక కనపడలేదు. అంతలోనే చక్రపాణి గారు చనిపోయారు. దాని తర్వాత రేణుక అమెరికా వెళ్ళిపోయిందని తెలిసిందే. రేణుకను వెతుక్కుంటూ అమెరికాకు వచ్చాం. అంటే మనం భయపడి పారిపోయి అమెరికా రాలేదా? అంటే నీ ప్రేమ కోసం వచ్చావన్నమాట. అంటే మా ముత్తాత తాళపత్ర గ్రంథాలు, సాగర సంగమం, జల సంగమం అంతా ట్రాష్ గురుగారు. నీ ప్రేమ కోసం మా ప్రాణాలు త్యాగం చేయాలా? నేను ఇక్కడ ఉండను. అసలు ఆ రోజు ఏం జరిగిందో రేణుకను కనుక్కుందాం గురుగారు. ఏంటయ్యా కనుక్కునేది? ప్రాణాలతో బతుకుంటే మీరు కనుక్కొని చావండి. గురుగారు వాడిని మీ చేతులతో పెంచారు, ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? ఒక్కసారి ఆలోచించండి గురుగారు. నిజమే గురుగారు. సరే పదండి, ఇరుక్కు తెచ్చారుగా ఇంకేం చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం. అమ్మాయి గారి కులాసాగా ఉన్నారు కదండి? నిన్న అమ్మాయికి నీరసంగా ఉండి అలా పడిపోయిందండి పంతులు గారు. ఇవాళ అలాంటిది ఏమీ జరగదు. అయ్యా, మీ తండ్రి గారు కనిపించడం లేదు. ఉన్నారా? స్వర్గస్థులయ్యారా? క్షమించాలి. మా గురువు గారికి మీ నాన్నగారు కనిపించకపోయేసరికి ఓ చిన్న అనుమానం వచ్చింది. తప్పుగా అర్థం చేసుకోకండి. మా డాడీ ఇండియాలో ఉన్నారు. అక్కడో పంతులు బ్యాచ్ ఉంది. వాళ్ళని ముక్కలుగా నరికి వస్తాడు. ముక్కలుగా ఎందుకండి నరకడం? ఆయనకి ముక్కలంటే ఇష్టమా? నోరు మీయండ్రా. అని ముక్కలంటే ఇష్టమో చొక్కలంటే ఇష్టమో మనకెందుకు, వాళ్ళ పర్సనల్ అఫైర్స్. మరే గురుగారు, మీరు పైకెళ్ళి ముహూర్తం చదవండి. నేను ఒక్కడేనా? అంటే ఇక్కడ పూజ్యులు సమర్థులు మీరు ఒక్కరే కదండి. అంతేనా? అంతేగా. లోన్లీగా. అవునండి. రండి సార్, ఎలా జరిగేది అలా జరుగుతుంది. రేణుతో ఎలాగైనా మాట్లాడాలి. రేణుకు చుట్టూ వాళ్ళ మనుషులు ఉన్నారు, ఎలా మాట్లాడతాం? ఏం చేసైనా సరే మాట్లాడాల్సిందే. అయ్యా, లగ్న పత్రిక చదవమంటారా? చదవక్క నిమిషం. డాడ్, హాయ్ విక్కీ, ఎలా ఉన్నావురా? హౌ ఇస్ అమెరికా? అమెరికా ఇస్ గ్రేట్ డాడ్. ఆ కృష్ణమాచారి దొరికాడా? లేదురా, వాణ్ణి చంపే అమెరికా వస్తాను. ఇంతకీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయిరా? ముహూర్తాలు పెట్టిస్తున్నాను డాడ్. మంచి ఘనపాటి దొరికాడు. ఒకసారి ఫోన్ వాళ్ళకివ్వరా, మాట్లాడతాను. షో, జస్ట్ అ మినిట్. డాడ్, మీతో మాట్లాడతారంట. ఫోన్ లో ఎందుకులేండి, డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. డాడ్ ఫేస్ టైమ్ లోనే ఉన్నారు. ఎందుకులేండి అనవసరంగాను. రే విక్కీ, ఫోన్ పంతులకి ఇవ్వరా. పంతులు గారు మాట్లాడండి. కమ్ హియర్. అయ్యా నమస్కారం.
సార్ ఎలా ఉన్నారు సార్? అయ్యా ఇక్కడ మేము క్షేమంగా ఉన్నాం, అక్కడ మీరు బహుక్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. చిరంజీవ చిరంజీవ చిరంజీవి మోహన్ బాబు అంటావేంట్రా? కృష్ణమాచారి ఎక్కడ? ఓహో మీరు ఆ చిరంజీవి గురించి అడుగుతున్నారా? అబ్బే ఇదిగో ఇక్కడే ఉన్నారు. రే కృష్ణ నీకోసం నేను సిటీ అంతా వెతుకుతుంటే నువ్వు వెళ్ళి అమెరికాలో దాక్కుంటావురా? అయ్యా మీ అబ్బాయి పెళ్లికి అద్భుతమైన ముహూర్తం పెడుతున్నాం. పెట్టండి, మీ చావు కూడా మీరే ముహూర్తాలు పెట్టుకోండి. నేను అమెరికా వస్తున్నాను. ఆ కృష్ణమాచారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నరికించుకోవడానికి మేమన్నా మేకలంటా? ఒక్కసారి వచ్చి చూడు, సరదా తీర్చేస్తా. వస్తున్నాను రా. రారా, నువ్వు నన్ను చంపుతావో నేను నిన్ను చంపుతానో తెలిపోద్ది. రా 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 అని అన్నిసార్లు పిలుస్తావేమిట్రా? వాడు ఫాస్ట్ గా వచ్చి చేస్తాడేమో. సార్ అంత తొందర ఏమీ లేదు సార్, టేక్ యువర్ ఓన్ టైం. రానివ్వండి గురుగారు, అట్టో ఇట్టో తెలిచేస్తా. రారా రేపు పొద్దున ఫోన్ మా అబ్బాయికి ఇవ్వరా, విక్కీకి ఇవ్వరా ఫోన్. అప్పలాచారి గారు, ఒరేయ్ ఇప్పుడు ఎలా రా? వీడు వాడు మాట్లాడుకుంటే మనం దొరికిపోతాం రా. అప్పలాచారి గారు ఎక్కడ ఉన్నారు? మీరేం కంగారు పడకండి. మీరు వాడితో మాట్లాడుతూ ఫోన్ పైకి తీసుకెళ్ళండి. వాడికి ఇచ్చినట్టు ఇచ్చి కింద వదిలేయండి. వెళ్ళండి, మాట్లాడుతున్నాను. అయ్యా వస్తున్నా. విక్కీ, విక్కీ, నోరు మీరా సుంఠ. రేపు పొద్దున విక్కీకి ఇవ్వరా ఫోన్. అయ్యా మీ నాన్నగారు మహానుభావుడు, ఎంత గొప్పవాడు. చంపేస్తాను నిన్ను. విక్కీ, రేయ్ విక్కీ, విక్కీ. సారీ సార్, జారిపోయింది. పర్వాలేదు పంతులు గారు, పదండి పదండి, ముహూర్తం పెడతారు గాని. అలాగే. రై, మీరు అర్జెంటుగా ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఇండియాలో ఉన్న వాళ్ళ ఇంట్లో నుంచి ఈ ఇంటికి ఫోన్ రాకుండా చూడాలి. వీళ్ళ ఫోన్లన్నీ తీసుకుని ఇండియా నుంచి వచ్చి వాళ్ళ నంబర్లన్నీ బ్లాక్ చేద్దాం. రండి. విక్కీ, విక్కీ, మాట్లాడరా. మేడం, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? నేను ఫోన్ చేసుకోవాలి, నా ఫోన్ సిగ్నల్ లేదు. థ్యాంక్ యూ. మేడం గారు, నా ఫోన్ పనిచేయట్లేదు, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? సార్ మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? నా ఫోన్ పనిచేయట్లేదు సార్, ఒక్క కాల్ చేసుకుని ఇచ్చేస్తా. అన్నయ్య ఏమైంది? ఆ కృష్ణమాచారి అమెరికాలో ఉన్నాడు. విక్కీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వీర్రాజుకు ఫోన్ చేయి, ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నయ్య. చా, ఏం జరుగుతుందో అక్కడ? వీరాకు చెయ్యి, చెయ్యి చెయ్యి చెయ్యి, వీరాకు చెయ్యి. ఇది కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? సంథింగ్ ఈస్ రాంగ్. వెంటనే అమెరికాకి టికెట్ బుక్ చేయి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ హేవళంబి నామ సంవత్సర మాఘ బహుళ తదియ అనగా 31/3/18 శ్రీ కనకమేడల సుబ్బరాజు గారి ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్ కి శ్రీ దేవినేని అచ్యుతరావు విజయలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి రేణుకాదేవిని ఇచ్చి వివాహము జరిపించుటకు సుముహూర్తము నిశ్చయించడమైనది. అయ్యా మళ్ళీ వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు చూసుకోవాలి, నేను వస్తాను. వెళ్ళిరండి. రండ్రా. కృష్ణ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు వచ్చా అమెరికాకి? హోమో అయ్యాక నాకేదో చెప్తా అన్నావుగా, అది వినడానికి ఇంత దూరం వచ్చాను. మీరు హోమం చాలా బాగా జరిపించారు, దానికి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు, నిజమే చెప్తున్నాను. లేదు, అబద్ధం. మరి నిజమేంటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ప్రేమ నీతో 7 రోజులు హోమం జరిపించడానికి వచ్చిన నీతో 7 అడుగులు వేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వేదో మా తాతయ్యతో మంచిగా ఉండేవాడివి కదా అని నేను నీతో కాస్త చనువుగా ఉండేదాన్ని. దాన్ని ప్రేమ అనుకుంటే అది నీ తప్పు. నీ నమ్మను. నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు, నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. మీరింక బయలుదేరొచ్చు.
నాకు మంద అలవాట్లేదు గురుగారు. మందు కాదురా, బ్లాక్ కాఫీ. ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే దేవదాస్ అయిపోయే జనరేషన్ మాది. ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే వేరే అమ్మాయిని లైన్ లో పెట్టే జనరేషన్ మీది. రేణుకా కాకపోతే ఇంకో దేవిక, దేవి కాకపోతే డఫికా, డఫి కాకపోతే డిఫికా. బాధపడకరా చారి. రేణుక నన్ను ప్రేమించట్లేదని బాధగా లేదు గురుగారు. తనేదో ప్రమాదంలో ఉంది. ఈ పెళ్లి తను బలవంతంగా చేసుకుంటుందని నాకు అనిపిస్తుంది. అదే నిజం పంతులు గారు. రేణుకాకి కృష్ణమాచారి అంటే చాలా ఇష్టం. నువ్వు ఊరుకోవమ్మా. ఆవిడేమో నువ్వు అంటుంది, నువ్వేమో ఎస్తుంటున్నావు. ఆటలాడుకుంటున్నారా? కాదు పంతులు గారు, నేను నిజమే చెప్తున్నా. కావాలంటే అప్పలాచారి గారి మీద ఒట్టు. కొట్టానంటే మొహం అట్టయిపోద్ది. ప్రతి వాడికి నా తలకాయ దొరికింది. కృష్ణమాచారి గారు, నేను చెప్తుంది నిజం. హోమం పూర్తవడానికి ముందు రోజు రాత్రి రేణుక తాతయ్య దగ్గరికి వెళ్ళింది. తాతయ్య, ఏమిటమ్మా? నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వేం చెప్పినా అది నాకు ముఖ్యమైందేనమ్మా. ఏంటది? నేను ఒకతన్ని ప్రేమించాను తాతయ్య. ఎవరమ్మా అదృష్టవంతుడు? కృష్ణమాచారి తాతయ్య. కృష్ణమాచారా? హా. అయితే అదృష్టవంతుడు అతను కాదు, నువ్వు. వాడు అదృష్టవంతుడైతే నా కొడుకేంటి ప్లాట్ఫామ్ గాడా? 1000 కోట్ల ఆస్తి ఎవడో పూజలు చేయడానికి వచ్చినోడికి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటావు అనుకున్నావా? ప్రాణాలు తీస్తావు. నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి. నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోనని ఇదివరకే చెప్పాను. అందుకే నిన్ను చంపాలనుకున్నాడు నా కొడుకు. అంటే ఆ రోజు అమ్మాయి మీద దాడి చేసిన మీరన్నమాట. ఛీ! గురువు గారండి, మీకు ఫేవర్ గా ఒక మాట చెప్తాను. నవధాన్యాలు నువ్వులు దానం చేసినట్టుగా కోట్లాస్తి పొద్దుళ్లకు దానం చేయటం న్యాయమా చెప్పండి? మీ అల్లుడు గారు చెప్పినట్టుగా మీ మనవరాల్ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. మన ఆస్తి మన దగ్గరే ఉంటుంది, మన అమ్మాయి మన కళ్ళ ముందే ఉంటుంది. ఫేవర్ గా లేదా అండి? మీకు ఫేవర్ గా లేదు? నా ప్రాణం పోయినా సరే నా మనవరాల్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యను. మీరు అసలు మనిషేనా? తాతయ్యని కొడతారా? నీ ముందు బుద్ధిగా ఉంటున్నాను కదా అని బుద్ధున్ననుకుంటున్నారా? దుర్మార్గుణ్ణి చంపేస్తాను. ఈ రోజు నుంచి ఇంట్లో నాదే ఆఖరి మాట. ఆ పంతులు గాన్ని ముక్కలు ముక్కలుగా. సుబ్బరాజు గారు, మీరు ఆగండి. ఇప్పుడు ఆ పంతులు గారిని ఏవైనా చేశామనుకోండి, ఎందుకు ఏవైంది అని జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. అర్ధాంతరంగా హోమం ఆగిపోయిందనుకోండి, ఎందుకు ఏమైంది అని మళ్ళీ కథలు కథలుగా చెప్పుకుంటారు. మన గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా కథలు కథలుగా చెప్పుకోవడం మనకు అవసరమా? ముందా హోమం జరగనివ్వండి. ఆ కృష్ణమాచారి గారిని ఏం చెయ్యాలో కథలు కథలుగా ఆలోచిద్దాం. అర్థమైందా? ఆ రోజు రాత్రి జరిగిన అవమానం తలుచుకుని తాతయ్య కుమిలిపోయారు. ఆ బాధలోనే హోమం దగ్గర ప్రాణాలు వదిలేశారు. ఆ రోజు మమ్మల్ని బయటికి రానేకుండా గదిలో పెట్టి తాళం వేశారు. అంటే ఆ చక్రపాణి హోమం పొగ వల్ల చావలేదా? ఇంట్లో గొడవల వల్ల చచ్చిపోయాడన్నమాట. మీరు నన్ను గురుగారు వినండి. నువ్వురా. ఇంత జరిగినా రేణుక ఎందుకు విక్కీనే పెళ్లి చేసుకుంటా అంటుంది? తాతయ్య గారి అస్థికల కోసం. ఆర్ఐపి, రిప్, రెస్ట్ ఇన్ పీస్. పెద్ద ఆయనకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అస్థికలు కాశీలు కలపాలని తాతగారి కోరిక. అందరం వెళ్లి కలిపితే తాతయ్య ఆత్మ శాంతిస్తుంది మావయ్య. రాజా, మాయల పకీరు ప్రాణాలు చిలకల్లో ఉన్నట్టు ఈ పాప్ ప్రాణాలు ఈ కుండలో ఉన్నాయి. రాజా క్యాచ్. రాజా, ఈ అస్థికలు అమెరికాలో ఉన్న విక్కీకి పంపించు, కార్గోలో పంపించు. మావయ్య, వాట్ ఇస్ దిస్? అరవకో. చచ్చిన నీ తాత ఆత్మకు శాంతి కలగాలంటే బతికున్న నాకు మనశ్శాంతి కావాలి. ఏమండి? చూడమ్మా, ఒక్కోసారి తెలుగాళ్ళకు కూడా తెలుగు సరిగా అర్థం కాదు. అందుకని నీతో స్పష్టమైన సరళమైన తెలుగు మాట్లాడతా. ముందు నీ పెళ్లి వాళ్ళ అబ్బాయితో జరగాలి. అప్పుడు ఆస్తి వాళ్ళదవుతుంది, అస్థికలు నీవవుతాయి.
దయచేసి పెళ్లి చేసుకో. నేను ఈ పెళ్లి చేసుకోను. చేసుకోకపోతే ఈ అస్థికలు కాశీలో కాదు మురుక్కాలలో కలిపేస్తాను. మావయ్య పెళ్లి జరగాలి అంతే. తాతయ్య అస్థికులు కాశీలో కలపడానికి రేణుక ఆ వెధవను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆ పిల్ల పిచ్చిదా మంచిదా? అస్థికల కోసం ప్రేమించిన వాడిని వదిలేసి ఆ విధవను పెళ్లి చేసుకుంటుందా? ఆఫ్టర్ ఆల్ అస్థికలు కలిపితే అంతా కలపపోతే అంతా. రేయ్ నోరు మూయండ్రా. మనకు ఆఫ్టర్ ఆల్ అస్థికలే కావచ్చు, కానీ రేణుకాకి అది వాళ్ళ తాతగారు కోరిక. ఆయన కోరిక తీర్చడానికి ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుందంటే రేణుక ఎంత మంచిదో మనం అర్థం చేసుకోవాలి. పైగా విక్రమ్ మంచివాడు కాదు. ఆస్తి వాడికి దక్కిన తర్వాత రేణుకాను వాడు బ్రతికనిస్తాడని నమ్మకం లేదు. అది నేను బతికుండగా జరగనివ్వను. రేణుకాన్ని నేను ఎలాగైనా కాపాడుకుంటాను. కాపాడాలంటే ముందు మనం బతికుండాలి కదా. ఆ సుప్రాజ్ గారు ఆల్రెడీ ఇండియా నుంచి అమెరికా బయలుదేరి ఉంటాడు.